నమస్తే. నేను మీ గంటా మనోహర్ రెడ్డి సమర్పిస్తున్న ఘంటారావు. జవసత్వం ఉండే వరకు అలసత్వం రానీయకు. జవసత్వం ఉండే వరకు అలసత్వం రానీయకు. మేను పడక వేసిన మనసు నడక ఆపకు. ఇది ఈ కవిత, ఈ చిరు కవిత అందిస్తున్న అర్థమేమిటి ఒక్కసారి ఆలోచిద్దామా? మనిషి కేవలం జవసత్వాలు ఉన్నంత వరకే నేను పనిచేస్తానని కాదు, జవసత్వాలు ఉండడం వరకే కాదు, జవసత్వాలు ఆగిపోయినా మనసు నడక ఆపొద్దు. నీవు కొనసాగిస్తూనే ఉండాలి. భౌతికమైన శ్రమ చేయకపోయినా మానసికపరమైన శ్రమ చేయడానికి నీకు అవకాశం ప్రకృతి అంతర్యామి కల్పిస్తుంది అనే విషయాన్ని మనకొక భీష్ముని మహాభారతంలో భీష్మ ద్వారా ఆ పాత్ర ఈ కవితలో ఆవిష్కరించబడుతుంది. ఎలా? భీష్ముడు ఒక కంకణబద్ధుడై హస్తినాపుర సింహాసనానికి నిబద్ధుడై ఏం చేశాడు? కట్టుబడి ఆ వయసులోనూ కౌరవుల పక్షాన నిలబడి, అంటే కౌరవుల పక్షాన కాదు, అక్కడ సింహాసనానికి హస్తినాపుర సింహాసనాన్ని పరిరక్షించే ధ్యేయంతో తానిచ్చిన మాట కోసం కురుక్షేత్రంలో కూడా అతను వయోవృద్ధుడు, అందరికంటే ఎక్కువ వయసున్న భీష్ముడు యుద్ధం చేస్తాడు. చివరికి అతను వాలిపోతాడు నేలపైన. మంచి ముహూర్తం కోసం తన చావు అతని చేతుల్లోనే ఉంది. ఇచ్ఛామరణం ఉంది భీష్ముడికి. కాబట్టి అతను అంపశయ్యపై పడుకున్నాడు. అంటే లేవలేని పరిస్థితుల్లో ఉన్న జవసత్వం ఆడకపోయినా, మేను పడక వేసిన మనసు నడక ఆపలేదు. ఆయన యుద్ధం జరిగినంత వరకు, ఆ తర్వాత కూడా ఆయన ఏం చేశాడు? అందరూ వచ్చిన వాళ్ళందరికీ ఉపదేశాలు, సందేశాలు, రాజధర్మాల గురించి వివరించాడు. విష్ణు సహస్ర నామాన్ని అక్కడ ఆవిష్కరించాడు. అంటే జవసత్వాలు ఉండే వరకు అలసత్వం రానియకు, మేను పడక వేసిన మనసు నడక ఆపకు అన్నట్టుగా చివరి దాకా ఆయన ఆ మనసును ఆపలేదు. కాబట్టి ప్రతి ఒక్కరూ అతన్ని భీష్ముని స్ఫూర్తిగా తీర్చుకోగలిగినప్పుడు అద్భుతమైనటువంటి మూర్తిగా మారే అవకాశం ఉంటుందని తెలియజేస్తూ ధన్యవాదాలు. నమస్తే.